ఏంటి నాగమ్మ, నా దగ్గరకొచ్చి బుసలు కొడుతున్నావు? నన్ను పరామర్శించడానికి వచ్చావా? నాతో గొడవ పడ్డానికి వచ్చావా? ఏంటి విషయం? ఎవరో ఈ గుళ్ళోకి వెళ్ళి అందులో ఉన్న సంజీవని మణిని తీసుకెళ్లారు. అవునా? నీకు తెలియకుండా ఏది జరగదు. వచ్చిందెవరో, ఆ మణిని తీసుకెళ్ళిందెవరో నీకు తెలిసే ఉంటుంది. ఎవరా వ్యక్తి? అన్నిటి గురించి అందరి గురించి తెలియడానికి నేనేమైనా సర్వాంతర్యామని అనుకున్నావా నాగమ్మా? నువ్వు శివానుగ్రహం పొందిన జ్ఞానివని నాకు తెలుసు. శివభక్తుణ్ణైనంత మాత్రాన జ్ఞానినైపోతానా? అన్నీ తెలిసిన వాళ్ళు ఏమీ తెలియదనే చెప్తారు. అవునా? ఆ విషయం నాకు తెలియదే. ఆలయంలోకి ప్రవేశించిన వాడికి నువ్వే సహకరించుంటావని నాకనిపిస్తుంది. ఇది నీ దగ్గర ఉన్నంత వరకు నాగులు నిన్ను ఏమీ చెయ్యలేవు. తీసుకో. నాగమణితో పాటు అక్కడున్న సూర్యమణిని, చంద్రమణిని కూడా తీసుకురా. అలాగే స్వామి, ఆశీర్వదించండి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. రుద్ర మృత్యుంజయ రుద్ర కాల రుద్ర జ్వాలామయ రుద్ర. అతనికి నువ్వే సహాయపడుతున్నావని నా అనుమానం. అనుమానాలనేవి అందరికీ ఉండేవే. వాటి గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కదా. మణిని తీసుకెళ్లిన వాడు నా బావని గాయపరిచాడు. నా బావని బ్రతికించుకోవాలంటే వాడెవడో నాకు తెలియాలి. ఎవడు వాడు? చెప్పు. శివార్చన ఎలా చెయ్యాలి, రుద్రాభిషేకం ఎలా చెయ్యాలి, శివనామం ఎలా జపించాలి, ఇలాంటివి చెప్పగలను గాని మణిని తీసుకెళ్లిన వాడు ఎవడు అని అడిగితే నేనెలా చెప్పగలను నాగమ్మా? అన్నీ చేయించేది, అందర్నీ నడిపించేది ఆ శివయ్యే. శివయ్యని అడగాల్సిన ప్రశ్న ఈ శివుణ్ణి అడిగితే ఎలా నాగమ్మా? నువ్వు శివానుగ్రహం పొందిన జ్ఞానివని నాకు తెలుసు. నిజం చెప్పు. నేను నిమిత్త మాత్రుణ్ణి నాగమ్మా, నాకు ఏమీ తెలీదు. నువ్వు నాగదేవతవి, నీకు తెలియందే ఉంటుంది, చెప్పు. నీ నవ్వులోనే ఏదో మర్మం ఉందన్న విషయం నాకు అర్థమయ్యింది. నువ్వు చెప్పకపోయినా వాడెవడో నేను తెలుసుకుంటాను. వాణ్ణి వదిలేది లేదు. చంపేస్తాను. చంపాలని అనుకోవడం ఒక్కటే నీ పని. ఎవరిని ఎలా నడిపించాలనేది ఆ శివయ్య పని. అవునా శివయ్య? ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పెళ్లి పనులు మొదలైపోయాయి. పెళ్లి రోజు కూడా దగ్గర పడుతుంది. ఈ పెళ్లిని ఆపడం ఎలా? నీ బుర్ర బద్దలు కొట్టుకున్న ఈ పెళ్లి నాపలేవు.
మారలేదు. మారవు అన్న విషయం అమ్మమ్మకి తెలిసిపోయింది. నువ్వెన్ని వెధవేషాలు వేసినా ఈ ఇంట్లో వాళ్ళెవ్వరూ నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు. మా అమ్మ రికమెండేషన్ చేసుండకపోతే నీకు ఈ ఇంట్లో రీఎంట్రీయే ఉండేది కాదు. పర్మనెంట్ గా ఉండిపోతాననుకోకు. త్వరలోనే మళ్ళీ బయటికి పోతావు. నువ్వు కళ్ళెర్ర చేసి చూసినా, కన్నార్పకుండా చూసినా నన్నేమీ చేయలేవు. ఎందుకో తెలుసా? నా గురించి అన్నీ తెలిసినా నువ్వు ఎవ్వరికీ చెప్పలేవు. నీ గురించి అంతా తెలిసినా నేను నీ గురించి చెప్పలేను. లాక్ బాగుంది కదా? నేను ఏమీ చేయలేను అన్నది నీ భ్రమ. ఏదైనా చేయగలను అనేది నా నమ్మకం. ఈ పెళ్లిని ఎలా ఆపాలో నాకు బాగా తెలుసు. ఎంత తెలిసినా ఏం తెలిసినా నువ్వీ పెళ్లిని ఆపలేవు. ఆ బుజ్జిగాడు చూస్తున్నాడు కాబట్టి ఇప్పుడే దీన్ని బుక్ చేయాలి. ఇదే కరెక్ట్ టైం. ఇన్నాళ్ళు ఆదిత్యను బంధించింది నేను అని అందరూ అనుకుంటున్నారు. మొన్నటిదాకా ఆదిత్యను బంధించి ఉంచింది నువ్వే అని అందరికీ తెలిసిందనుకో. నీ బ్రతుకేమవుతుందో తెలుసా? ఆదిత్యని కిడ్నాప్ చేసింది నేనే అన్న విషయం ఆ ఆదిత్యకి తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. ఇప్పుడు ఆ బొడ్డోడికి తెలిసింది. వాడికి తెలిస్తే అందరికీ తెలిసినట్టే. ఆదిత్య నన్ను గుర్తుపట్టకుండా ఉండటం కోసమే నా గెటప్ ని ఇలా మార్చుకున్నాను. ఎన్నాళ్ళని మొహానికి ఇలా పసుపు పూసుకుని మట్టి పూసుకుని తిరుగుతావు చెప్పు? భైరవి పెళ్లి చేసుకునేది నీ తమ్ముణ్ణి. వాడిద్దరి పెళ్లి అయిన తర్వాత ఆదిత్యకి నువ్వెవరో తెలిసిపోతుంది. వాళ్ళిద్దరి పెళ్ళైపోయిన తర్వాత ఆ ఆదిత్య నన్ను గుర్తుపట్టినా పర్వాలేదు. గుర్తుపట్టాక క్షణం కూడా ఆలోచించకుండా ఆదిత్య నిన్ను చంపేస్తాడు. పిచ్చోడా, పెళ్ళయిన తర్వాత భైరవి మా ఇంటి కోడలవుతుంది కాబట్టి ఆదిత్య నన్నేం చేయలేడు. అంటే ఇన్నాళ్ళు మా నాన్నని బంధించింది శాన్వి పిన్న, తాతయ్యని చంపింది శాన్వి పిన్ని, వీరభద్రం తాతయ్య ఇద్దరు ఈ ఇంట్లోనే ఉంటున్నారన్నమాట. ఇది ఏం దారుణం! ముందు ఎలా అయినా శాన్వి పిన్ని గురించి నాన్నకు చెప్పాలి, లేకపోతే
మళ్ళీ నాన్నని బంధిస్తారేమో. ఆ రాక్షసి చంపినా చంపేస్తుంది. నీకు నిజం తెలియడం కోసమే ఆ శాన్వి చేత నిజం చెప్పించాను. నీ తమ్ముణ్ణి చంపే బాధ్యత ఆ కర్కోటకుడు తీసుకుంటాడు. ఇప్పుడు నిన్ను చంపే బాధ్యత ఆదిత్య తీసుకుంటాడు. ఒకే దెబ్బకి 2 పిట్టలు. ఇక్కడ పెట్టమ్మా. కౌసల్య, ఆ బామ్మ. అన్నీ వచ్చినట్టేనా? ఆ, నువ్వెళ్ళి పాల బిందె తీసుకురా. ఆ. త్వరగా రా. అమ్మా, మీరు నీళ్లు తీసుకురండి. పసుపు ముద్ద వేయాలి. తీసుకురండి, త్వరగా నీళ్లు తీసుకురండి. ఇదిగో బామ్మ పాల బిందె. ఇక్కడ పెట్టమ్మా. ఇందులో నవధాన్యాలు వెయ్యమ్మా. పంతులు గారేంటి ఇంకా రాలేదు? చెప్పిన టైంకి రారమ్మా. ఆది, ఆది, ఏంటమ్మా? పంతులు గారు ఎక్కడరా? ఇంకా రాలేదు. ఫోన్ చేయ ఒకసారి. అదిగో మాటలను వచ్చారు. పంతులు గారు నమస్కారం. నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. నమస్కారం అండి. మీకు నూరెళ్ళండి. అమ్మా అన్నీ సిద్ధం చేశారా? అన్ని సిద్ధంగా ఉన్నాయి. మీరే ఆలస్యం. రండి. రండి. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ముహూర్తస్ముహూర్తోస్తు సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. ఓం గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం. మీ ముత్తైదువులు ఆ పెళ్లిరాటకి పసుపు రాసి బొట్టు పెట్టండి. మేఘాల్లో సన్నాయి రాగం మోగింది, మేళాలు తాళాలు వినరండి. సిరికి శ్రీహరికి కళ్యాణం కానుంది, శ్రీరస్తు శుభమస్తు అనరండి. అచ్చతను గంటో పెళ్లికి అర్థం చెప్పారంటూ, మెచ్చదగు ముచ్చట ఇదయని సాక్ష్యం చెబుతామంటూ, జనులంతా జై కొట్టేలా జరిపిస్తామండి. అందాల కుందనపు బొమ్మవని జత చేరుతున్న చంద్రుని, వందేళ్ల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే మోరమణి.
అమ్మా, ఆ తెల్ల వస్త్రాన్ని పసుపు నీళ్లలో ముంచి ఆ బట్టలో పసుపు కొమ్ములు, రాగి నాణం, అక్షంతలో వేసి మూట కట్టి ఆ రాట కట్టండి. కౌసల్య. ఇంతవరకెన్నో చూసామనుకుంటే సరిపోదుగా, ఎంత బరువంటే మోసేదాకా తెలియదుగా, ఎంతమందున్నాంలే అనిపించే బింకం చాటుగా, కాస్తైన కంగారు ఉంటుందిగా. మీకైతే సహజం తీయని బరువై సిరసించే బిడియం, పనులెన్నో పెట్టి మాటలలో వంచిందే ఈ సమయం. మగాళ్ళమైనా ఏం చేస్తాం, సంతోషంగా మోస్తాం, ఘన విజయం పొందాకే తీరిగ్గా కనిపిస్తాం. అందాల కుందనపు బొమ్మవని జత చేరు ఇప్పుడు ఆ గోతులో ముందుగా కొంత ధాన్యపు గింజలు వేయండమ్మా. బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే ఓరమణి. పంచరత్నాలు అంటే బంగారం, వెండి, రాగి, ముత్యం, పగడం అన్నమాట. కుదురుగా నిమిషం కూడా నిలబడలేమే బొత్తిగా, ఏమాత్రం ఏ చోట రాజీ అయ్యా, ఆ రాటం తీసుకొచ్చి ఆ గోతులో పెట్టండి. అందరూ వెళ్ళండి. చెమర్చేలా, గిట్టని వాళ్ళైనా ఆశ్చర్యంతో కన్నులు వచ్చేలా, కలల్లోనైనా కన్నామా, కథలైనా విన్నామా, ఈ వైభోగం అపురూపం అనుకుంటానమ్మా. ఆ పళ్ళెల్లో ఉన్న నవధాన్యాలు అందులో వేయండమ్మా. అందాల కుందనపు బొమ్మవని జత చేరుకున్న చంద్రుని వందేల బంధమై అల్లుకుని చెయ్యందుకోవటే. అమ్మా, ఆ రాట ముందు ముగ్గు వేసి ఆ ముగ్గులో పసుపు కుంకుమ వేసి దీపం వెలిగించండి అమ్మా. ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. ఊరు ఏరయ్యింది, ఏరు హోరెత్తింది. ఎత్తి కోట పేట ఏకం చేస్తూ చిందాడింది. పేరీలు బూరాలు, తప్పెట్లు తాళాలు, హోరెత్తే కోలాహలంలో పెళ్లికి ప్రథమ ఘట్టమైన పెళ్లిరాట వేయడం జరిగింది. ఈ పెళ్లిరాట అనేది జరగబోయే కళ్యాణానికి శుభసూచిక, మంగళకరమైన సంకేతం అన్నమాట. అందరూ దండం పెట్టుకోండమ్మా. కదిలేటి రథచక్రమే వన్నదంట. ఏ వేదమైన ఎవరి వేదమైన అమ్మా, వధూవరుల చేత పెళ్లిరాటకి అక్షంతలు వేయించి ప్రదక్షిణలు చేయించి దండం పెట్టించండి. అర్జున్, భైరవి రండి.